ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఫిల్మ్ ఫెడరేషన్ లో కీలక ప్రకటన చేశారు. ఆదివారం డాన్సర్స్ అసోసియేషన్ తో సమావేశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆదివారం ఒక తుది నిర్ణయం ఉంటుందని అనిల్ వల్లభనేని ప్రకటించారు. డాన్సర్స్ అసోసియేషన్ ప్రత్యేకమేం కాదు, ఫిల్మ్ ఫెడరేషన్ లో అది కూడా ఒక భాగమే అన్నారు అనిల్ వల్లభనేని. ఫెడరేషన్ కి అనుబంధంగా డాన్సర్స్ అసోసియేషన్ కూడా పని చేయాల్సిందే అన్నారు వల్లభనేని అనిల్. ఒక కార్యవర్గం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఫెడరేషన్ అంటే ఒక 24 కార్మిక సంఘాలు, 24 కార్మిక సంఘాల లీడర్లందరినీ ఒక సమపాలంగా చూడాల్సిన బాధ్యత ఫెడరేషన్కి ఉంటుంది. ఏ యూనియన్లో అయినా సరే ఒక కార్యవర్గంలో కానీ లేకపోతే యూనియన్లో ఏమైనా అవకతవకలు జరిగినప్పుడు ఫెడరేషన్ తప్పనిసరిగా ఆ యూనియన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఈ డాన్సర్స్ యూనియన్ విషయంగా ఒక 3 నెలల నుంచి ఎన్నో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆ చర్చల ముగింపుకి ఒక కార్యవర్గం ఒకరు తెలియకుండా ఒకరి మీద ఒకరు యాక్షన్ తీసుకున్నారని చెప్పేసి, ఒక కార్యవర్గం తప్పు చేసిందని ఒకరి మీద ఒకరు ఆ నిందలు వేసుకోవటం అవన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది. ఈ నిందలు అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి ఏదైనా సరే ఫెడరేషన్ అనేది ఒక లీడర్లను పిలిచి నిర్ణయించడం కాదు. కాబట్టి ఒక ఫైనల్ అవకాశంగా సభ్యుల సమక్షంలో రేపు ఆదివారం అత్యవసర సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి డాన్సర్స్ యూనియన్కి అత్యవసర సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి ఫెడరేషన్ నిర్ణయం ఇట్లా అందరూ కలిసి ఉండండి, లేకపోతే కలిసి ఉండాలంటే ఏంటి, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి అనేది మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఆ రూల్స్ అన్నీ కూడా అక్కడ వివరించి ఆ తదుపరి అక్కడ వాళ్ళ సభ్యుల నిర్ణయం ప్రకారం వారు అనుకువగా మేము 23 యూనియన్లు కాదు 24 యూనియన్లు అందరం కూడా కలిసికట్టుగా ఫెడరేషన్కి అనుబంధంగా పనిచేస్తామని అక్కడ నిర్ణయిస్తే అంత సానుకూలంగా ముగిసిపోతుంది. లేదు ఏంటి అనేది కూడా అక్కడ జనరల్ ఈరోజు ఫెడరేషన్స్ నిర్ణయాలన్నీ కూడా వారికి వివరించిన తర్వాత అక్కడ మా నిర్ణయం అనేది సభ్యుల సమక్షంలో ప్రకటించాలని చెప్పేసి ఈరోజు మా కార్యవర్గం 72 మంది సభ్యులు కూడా నిర్ణయించడం జరిగింది.